ఓం నమో వెంకటేశాయ. మిథున లగ్నం, మిథున రాశి. ఈ యొక్క మిథున లగ్నానికి లగ్న చతుర్థాధిపతి అయినటువంటి బుధ భగవానుడు ఈ లగ్నానికి శుభుడు, యోగకారకుడు కాబట్టి ఈ యొక్క దేహ ఆరోగ్యం, శరీర సౌష్ఠవం ఇది బాగా పెంపొందుతాయి. అలాగే భూములు, స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరగడం, కొనాలనుకుంటే తక్కువ రేట్లకి భూమి లభించే అవకాశం ఉంటుంది. అలాగే మీరు అమ్మాలనుకుంటే కనుక మీరు అనుకునే రేటుకి భూములు అమ్ముడుపోయే అవకాశం ఉంది. అలాగే నిల్వధనము మరియు దైవికమైన బలం, శక్తి కూడా బాగా పెంపొందుతాయి. అలాగే ఈ యొక్క బుధుడు 8వ తారీఖు నుంచి ఈ యొక్క మీనరాశిలోకి రావడం వల్ల కొద్దిగా వృత్తిపరంగా కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు మరియు మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ ఇట్లాంటివి లభించే అవకాశం ఉంటుంది. సుఖ సంతోషాలు బాగా పెంపొందుతాయి, మెరుగుపడతాయి. అలాగే ఈ యొక్క దైవికమైన బలం, శక్తి కూడా బాగా పెంపొందుతుంది. అలాగే ఈ యొక్క 26వ తారీఖు నుంచి ఈ యొక్క బుధ భగవానుడు ఈ యొక్క మేషరాశులకి వస్తుండడం వల్ల కొద్దిగా స్నేహాల పేరుతో ఇలాగా కొన్ని చిన్న చిన్న మోసాలు అట్లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకి విద్యలో మార్కులు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు సరైన రీతిలో సద్వినియోగం చేసుకుంటే ఈ శుభ పరిణామాలని పరిపూర్ణంగా పొందగలుగుతారు. వ్యాపారస్తులు వ్యాపారాల్లో బాగా లాభాలు గడించగలుగుతారు. అలాగే రాజకీయ నాయకులకు కూడా రాజకీయ పరంగా కూడా మంచి పదవులు లభించే అవకాశం ఉంది. కాబట్టి మీరు సద్వినియోగం చేసుకుంటే అన్ని పరాలుగా కూడా ఈ ప్రయోజనాలని పరిపూర్ణంగా పొందగలుగుతారు. అలాగే కుటుంబ స్థానాధిపతి అయిన చంద్రుడు ఈ లగ్నానికి పాపి కాబట్టి ఎక్కడ ఉంటే అక్కడ నుంచి అశుభ పరిణామాలని, వ్యతిరేకమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి చంద్రదశలు, అంతర్దశలు నడిచినట్లయితే కనుక కొద్దిగా తీసుకునే నిర్ణయాల తడబాటు, మానసికమైన ఒత్తిడికి లోనవ్వడం, స్ట్రెస్ లెవెల్స్ అధికంగా ఉండడం లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక ఈ యొక్క ప్రభావం నుంచి మీరు బయటపడగలుగుతారు. అన్ని పరాలకు కూడా మంచి జరిగి యోగించి లాభించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ యొక్క లగ్నానికి పాపి కాబట్టి ఈ యొక్క కుంభరాశిలో ఈ యొక్క సూర్య భగవానుడు ఉండడం వల్ల కొద్దిగా అప్పుడప్పుడు డబ్బులు ఖర్చులు అధికంగా అవ్వడం, ముఖ్యంగా సూర్యదశలు, అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు స్పష్టంగా మీకు కనబడతాయి. అలాగే మాట తీరు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇట్లాంటివి కొద్దిగా తగ్గడం, మాటల్లో తడబాటు, సభల్లో ప్రసంగించేటప్పుడు కూడా చిన్న మానసిక ఒత్తిడికి లోనయ్యి కొద్దిగా తప్పులు మాట్లాడడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సూచనల్ని పాటించగలరు. అలాగే 15వ తారీఖు నుంచి సూర్యుడు ఈ యొక్క మీనరాశిలోకి వస్తుండడం వల్ల ఈ యొక్క వృత్తిపరంగా మానసిక ఒత్తిడి, టెన్షన్స్ అధికంగా ఉంటాయి. అలాగే కొద్దిగా అప్పుడప్పుడు కూడా కొన్ని మానసిక ఇబ్బందులు, శారీరకమైన చిన్న అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉన్నట్లయితే కనుక మీకు ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే పంచమ వ్యయాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు ఈ లగ్నానికి శుభుడు, యోగకారకుడు కాబట్టి ఎక్కడ ఉంటే అక్కడ నుంచి ఈ యొక్క శుభ పరిణామాలని, అనుకూల ఫలితాలనే ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ శుక్ర భగవానుడు 8వ తారీఖు నుంచి ఈ యొక్క కుంభరాశిలోకి వస్తుండడం వల్ల కొద్దిగా ఆకస్మిక ధనప్రాప్తి, నిల్వధనం ఇంకా పెంపొందడము మరియు మాట తీరు మెరుగుపడడం లాంటి శుభ పరిణామాలు కలిగే అవకాశం ఉంది. సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు లభించడం, సేవింగ్స్ పెరగడము ఇట్లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అనుకోని విధంగా అదృష్టం కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సద్వినియోగం చేసుకుంటే ఈ ప్రయోజనాలను ఇంకా పరిపూర్ణంగా మీరు పొందగలుగుతారు. అలాగే చేసే వ్యయం సద్వ్యయం కావడం, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇట్లాంటివి దర్శించాలనే ఆసక్తి కూడా అధికంగా కలిగే అవకాశం ఉంటుంది. అలాగే షష్ఠ లాభాధిపతి అయినటువంటి అంగారకుడు ఈ లగ్నానికి పాపి, దోషకారకుడు కాబట్టి ఎక్కడ ఉంటే అక్కడ నుంచి అశుభ పరిణామాలని, వ్యతిరేకమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి కుజదశలు, అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరిస్తే కనుక మీరు ఈ యొక్క పరిస్థితి నుంచి అధిగమించగలుగుతారు, బయటపడగలుగుతారు. అలాగే అష్టమంలో కుజుడు ఉండడం వల్ల న్యాయపరమైన, కోర్టుకు సంబంధించిన విషయాల్లో చిన్న లిటిగేషన్స్, ఇబ్బందులు క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబ స్థానాన్ని కుజుడు చూడడం వల్ల కుటుంబాల్లో చిన్న మనస్పర్ధలు రావడం మరియు కొద్దిగా సోదర సోదరి వర్గీయులతో స్వల్పమైన విభేదాలు ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మేషరాశిని కూడా ఈ యొక్క కుజుడు చూడడం వల్ల
చేతి దాకా వచ్చి కొన్ని లాభాలు మిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరిస్తే అన్ని పరాలుగా మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క కుజుడు ఈ కుంభరాశిలోకి 16వ తారీఖు నుంచి వస్తుండడం వల్ల కొద్దిగా అప్పుడప్పుడు కూడా చేతిలో డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ యొక్క 16వ తారీఖు నుంచి కొద్దిగా డబ్బు చేతిలో నిలవకపోవడం, మాట వల్ల ఇంకా సమస్యలు ఎక్కువ పెరగడం, సోదరి వర్గీయులతో ఇబ్బందులు, సమస్యలు, అలాగే భూస్థానాన్ని చూడడం వల్ల భూముల పరంగా న్యాయపరమైన లిటికేషన్స్ ఇట్లాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే అన్ని పరాలుగా ఈ యొక్క పరిస్థితి నుంచి అధిగమించగలుగుతారు. అలాగే సప్తమ దశమాధిపతి అయినటువంటి గురు భగవానుడు లాభస్థానంలో ఉండడం వల్ల చేతి దాకా వచ్చి కొన్ని అవకాశాలు, లాభాలు మిస్ అవ్వడం, విద్యార్థులకు స్వల్పంగా మార్కులు తక్కువ రావడం, అలాగే ఈ యొక్క 3వ స్థానాన్ని అంటే సోదరి స్థానాన్ని, వాక్స్థానాన్ని గురుడు చూడడం వల్ల ఈ పరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క వివాహ స్థానాన్ని కూడా ఈ యొక్క గురువు చూడడం వల్ల స్వల్పంగా వివాహ ప్రయత్నాలకు కూడా స్వల్పమైన ఆటంకం క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గురుదశలు, అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే కనుక మీరు ఈ పరిస్థితి నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఈ లగ్నానికి అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శనీశ్వరుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల భాగ్యాభివృద్ధి మరియు నిల్వధనం పెంపొందడము మరియు లాభాభివృద్ధి, ఆకస్మిక ధనప్రాప్తి, వారికి అనుకోని విధంగా అదృష్టం కలిసి రావడం, మాట తీరు బాగా మెరుగుపడడం, సభలలో బాగా ప్రసంగించి 10 మందిని ఆకట్టుకోగలగడం, ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. బిజినెస్కి సంబంధించిన వృత్తులు చేసేవాళ్ళు కూడా ఈ వృత్తుల్లో రాణింపు, గుర్తింపు అధికంగా ఉంటుంది. అలాగే లోన్ల కోసం ట్రై చేసేవాళ్ళు శని యొక్క శుభదృష్టి 6వ స్థానం మీద ఉండడం వల్ల తొందరగా లోన్లు మంజూరయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఎవరికైనా అప్పులు ఇచ్చినట్లయితే కనుక ఈ సమయంలో ప్రయత్నిస్తే, ముఖ్యంగా శనిదశలు, అంతర్దశలు నడిచినట్లయితే ఇవి వసూలు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సరైన సమయంలో మీరు ఈ వసూలు చేసుకోగలిగితే కనుక తొందరగా మీ ధనం మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే కనుక ఈ యొక్క ప్రయోజనాల్ని మీరు పరిపూర్ణంగా పొందగలుగుతారు. అలాగే ఈ లగ్నానికి దశమంలో రాహువు, అలాగే 4వ ఇంట్లో కేతు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో కేతు మహాదశ ముందు అయిపోయి రాహు మహాదశ తర్వాత వచ్చినట్లయితే కనుక ఈ రాహుకేతువులు ఇద్దరు కూడా కొద్దిగా శుభ పరిణామాలని, అనుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. అలాగే వృత్తిపరంగా కూడా ఈ రాహుకేతువులు మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు మరియు మీరు ఏదైతే అనుకున్నారో ఆ ప్లేస్కి ట్రాన్స్ఫర్లు ఇట్లాంటివి ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ విదేశాల్లో ఉద్యోగాల కోసం కూడా ప్రయత్నిస్తుంటే కనుక ఆ ఉద్యోగాలు తొందరగా లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా ఉద్యోగంలో మార్పు కోసం ట్రై చేసినా కానీ ఈ సమయంలో లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు. అలాగే రాజకీయ నాయకులు కూడా రాజకీయ పరంగా మంచి ఉన్నత స్థాయి పదవుల్ని పొందగలుగుతారు. కాబట్టి ఈ సమయాన్ని మీరు సరైన రీతిలో ఉపయోగించుకోగలరు. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక మీకు ముందుగా రాహుమహాదశ అయిపోయి కేతు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక భూములు, స్థిరాస్తుల విషయంలో చిన్న చిన్న లిటిగేషన్స్, మానసికమైన ఒత్తిడికి గురవ్వడం, వృత్తిపరంగా ప్రమోషన్లు ఆగిపోవడం మరియు అప్పుడప్పుడు యాక్సిడెంట్లకు గురవ్వడం, వాటి వల్ల కొద్దిగా చిన్న చిన్న దెబ్బలు తగలడం, ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరించినట్లయితే కనుక మీకు ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో అది సకాలంలో సాధించగలుగుతారు. అలాగే మీరు దోష ప్రభావం నుంచి మీరు బయటపడాలనుకుంటే కనుక మీరు మంగళవారం రవి స్తోత్రము, అంగారక స్తోత్రం 2 పశ్చాత్తాపభావంతో చదువుకుని ఆ యొక్క మంగళవారం గోధుమలు మరియు కందులు ఎరుపు వస్త్ర సహితంగా బ్రాహ్మణులకి దానంగా ఇచ్చుడు. కానీ ఒకవేళ శక్తి లేకుంటే కనుక అవి బాగా మెత్తగా ఉడకబెట్టేసి అది బెల్లంతో పాటు లేకుంటే ఇంకేవైనా స్వీట్ పదార్థంతో పంచదారతో పాటు కానీ ఇలా ఆవుకి మీరు తినిపిస్తూ ఉండడం వల్ల మీరు ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే మీరు రెగ్యులర్గా కూడా ఈ గణపతికి సంబంధించిన స్తోత్ర పారాయణ విశేషంగా ఆచరించుకున్నట్లయితే కనుక ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ యొక్క పనులని సకాలంలో సాధించుకోగలుగుతారు. శుభం.